ముఖం మీద ఉమ్మి వేసిన, ముఖం మీద కొట్టిన, ముఖం మీద నిన్ను దూషించిన, ద్వేషించిన, నీ మీద సాడీలు చెప్పిన, నేను కన్నీళ్లు పెట్టించిన, నేను దుఃఖపరిచిన, నీ మీద నిందలు వేసిన, ఒక నింద వచ్చిందంటే తర్వాత ఏమిటి తెలుసా? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఉండిద్ది. ఆవిడ్ని పట్టుకొని బలవంతం చేశాడని ఆమె బట్టలు చించుకొని యోసేపు మీద చెప్పి నిందించి జైల్లో పెట్టించింది. యోసేపు నోరు తెరవలా, ఆమెను తిట్టలా, ఆమెనేమల్లా మౌనంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు. ఆ దేశానికి అధికారి అయ్యాడు. ప్రజలాడు హల్లెలూయా. సహించుకోవటం అంటే వారిని దీవించి ప్రార్థన చేయి, అంతే. తిట్టొద్దు, నువ్వెంత నేనంత చూసుకున్నారా అట్లా ఇట్లా వద్దు, గొడవలొద్దు. గొడవలు పెట్టుకున్నావంటే శాతలార నీ దీవెనలు నువ్వు పోగొట్టుకున్నావని అర్థం. సాతాను ప్లాను. యేసు ప్రభు మీద నిందలేసి మాట్లాడుతున్నారు. నా మీద ఏంటి పెద్ద కష్టం ఎక్కువ, నీ మీద ఏంటి పెద్ద ఎక్కువ చేస్తారు. అయ్యే పట్టించుకోకూడదు. మనం దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను చూసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని దృష్టిలో నేను భక్తిగా ఉన్నానా లేదా, యథార్థంగా ఉన్నానా లేదా చూసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఎవరైతే నీ మీద నింద వేశారో వాళ్ళని దీవించగలగాలి. సహించుకొని వాళ్ళని దీవించు, వాళ్ళకి మేలు చేయి. అప్పుడు నువ్వు భక్తి గలదాని, భక్తి గలవాడవి. నువ్వు సహించుకున్నావు అని అర్థం. దేవుడు పెట్టి పరీక్షలో పాస్ అయ్యావు కాబట్టి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు.